అని వస్తానంటే మేము అందరం వచ్చాం సార్. మా అందరి కాలనీల తరపున నేను 2-3 అంశాలే మీ దృష్టికి తీసుకొని రావదలుచుకున్నాను. ఒకటి, ప్రధానంగా అక్టోబర్ నవంబర్లో ప్రభుత్వం ఒక జీవోను ఆర్డర్ను ఇష్యూ చేసి వేసినటువంటిది 9 నెలలు ఆ జీవోను దాన్ని బయటపెట్టడానికి ప్రభుత్వం వెంటనే చర్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. మేము 2 డేస్లో మొత్తం సమస్య సాల్వ్ అవుతుంది. 2,70,00,000 ఎకరాలలో 90 లక్షలు అంటే 30 రద్దు చేసింది. కాబట్టి ఇక్కడ దాన్ని కూడా రద్దు చేసి క్లారిఫై చేసి ఒక డిమార్క్ చేసి ఒక ఇచ్చిన తర్వాత ఏంటంటే ఎల్ఆర్ఎస్ కానీ యుఎల్సి కానీ రెగ్యులేషన్ బీఆర్ఎస్ పార్టీ మీరు ఇక ముందు కూడా కొనసాగించండి. మాతో మీరుండండి, మీతో మాత్రం ఇబ్బంది పడుతుంది సార్. దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాల్సిందిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. సతీష్ గారు, మీ పేరు? అక్షయ. ఒక నిలబడి ఉండండి, నువ్వు అక్కడే ఉండి మైకు అందిస్తూ ఉండు. కెమెరాకి అడ్డం ఉండకు, చూసుకో. అక్షయ్. అందరికీ నమస్కారం. మాది 600 స్క్వేర్. ప్రజలు ఆనందంగా ముందుకు వస్తారు. ప్రభుత్వానికి ముందు కూడా రకంగా సార్ మేము ఒకటే మీతో అప్పీల్ చేసేది, ఖచ్చితంగా ఈ విషయంలో మీరు బాగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక ముందు కూడా కొనసాగించండి. మాతో మీరుండండి, మీతో మాత్రం ఇబ్బంది పడుతుంది సార్. దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాల్సిందిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. సతీష్ గారు, మీ పేరు? అక్షయ. ఒక నిలబడి ఉండండి, నువ్వు అక్కడే ఉండి మైకు అందిస్తూ ఉండు. కెమెరాకి అడ్డం ఉండకు, చూసుకో. అక్షయ్. అందరికీ నమస్కారం. మాది 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పుడు కొత్తపేట సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో పర్చేస్ చేశాము. 1979 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1979, దాంతో 1980, 2003, తర్వాత 2015లో కూడా డాక్యుమెంట్స్ అయినాయి. ప్రతిసారి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం జరిగింది, అన్నీ జరిగింది. మనం దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. 2003లో గవర్నమెంట్ దానికి హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చింది. సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్, కొత్తపేట. సర్వే నెంబర్ 9/1. దాంట్లో ఇప్పుడు ఏంటంటే సర్వే నెంబర్ 9/1లో మొత్తం 151 ఏకర్స్ మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఉంది. ఇప్పుడు దాంట్లో జనావాసాలు ఆల్రెడీ ఇప్పుడు ఒక మొత్తం అంతా కూడా జనావాసాలే ఉన్నాయి. మొత్తం టోటలీ ఫుల్లీ డెవలప్డ్. ఇప్పుడు అక్కడ కొత్తపేట కానీ, వాసవి కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఆర్కేపురం, టెలిఫోన్ కాలనీ అన్నీ కూడా మొత్తం డెవలప్డ్. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చే ఉంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళామంటేనేమో అక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా బ్రదర్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళు పర్చేస్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ లాగా ఉంది, అంటే రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అని చెప్పి. మా దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ సరూర్ నగర్లో కూడా లాస్ట్ 8 days నుంచి ఒక్కంటే ఒక రిజిస్ట్రేషన్ కూడా కాలేదన్నట్ట. సో ఇది గవర్నమెంట్ కొద్దిగా సెక్షన్ 22A గురించి కొంచెం కన్సిడరేషన్ తొందర తీసుకొని మనం వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి మనం రిప్రజెంటేషన్ కన్నా గవర్నమెంట్ తరపు నుంచే 9/1 ప్రొహిబిటెడ్ లిస్ట్ అంతా తీస్తే బాగుంటుంది అని మా సూచన. మీరు అనేది మేము దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రభుత్వమే 22A పెట్టింది కనుక ప్రభుత్వమే తొలగించాలి. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు, దరఖాస్తుల పేరు మీద వేధించొద్దు అని మీరు చెప్పదలుచుకున్నారు. మీరు మీ భూమి ఎంత ఉంది? మీ ఇల్లా? మనం పర్చేస్ చేస్తున్నాం సార్. ఒక 600 గజాలు మనం పర్చేస్ చేస్తాం. నువ్వు కొంటున్నావు, పేమెంట్ చేసినావా? అవును, పేమెంట్ చేసినాం. ఎంత పేమెంట్ చేసినావు? మనం 1 crore దాకా పేమెంట్ చేసినాం సార్. ల్యాండ్ ఓనర్కి మనం పే చేస్తాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఏమంటున్నారు? 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పేసి అన్నట్టు అంటున్నారు సార్. మరి ఆ పైసలు తీసుకుని ఆయన వాపస్ ఇస్తా అంటుండా? సార్ ఆయన వాడుకుంటారు కదా సార్, అట్లా ఆయన వాడుకున్నాడు. సో ఇప్పుడు నీకు పైసలు ఇరకపోయినా ఇల్లు వస్తలేదు, ఎప్పుడైతుందో తెలుస్తలేదు. కరెక్ట్ సార్. ఏమంటాడు సబ్ రిజిస్టర్ని అడిగితే? సెక్షన్ 22A కింద ఉంది కాబట్టి. ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండు అంటాడు? వాళ్ళ డాక్యుమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ప్రాపర్టీ వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్లో చూస్తే 151 ఏకర్స్ ఉందని చెప్పి చెప్తున్నాడు. అది దాంట్లో బై నెంబర్ లేదు, డివిజన్ లేదు, అట్లా కూడా ఏం లేదు సార్. మొత్తం 151 ఎకరాలు పెట్టేసి 150 ఎకరాల్లో ఎన్ని ఇండ్లు ఉంటాయి? 1000 ఇండ్లు ఉంటాయా? మినిమం ఒక 50,000 ఇల్లు అయితే 50,000 ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు 50,000 ఇండ్లు ప్రొహిబిషన్, ప్రొహిబిటెడ్ లిస్ట్. కరెక్ట్ సార్. సో మొన్నటిదాకా ఇవన్నీ అమ్మిండ్రు, కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అవును సార్. ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? లాస్ట్ 20 days నుంచి సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే లాస్ట్ 10 days నుంచి రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. లాస్ట్ 10-15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు చేయట్లేదు రిజిస్ట్రార్లు. అవును సార్. వాళ్ళు ఎందుకు చేయరు? మొన్నటిదాకా అయిందని మీరు అడుగుతలేరా, ప్రశ్నిస్తలేరా? వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు పెడతారు? సడన్ గా ఎట్లా పెడతారట? ఏం చెప్పట్లేదు మీకు? చెప్పట్లేదు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. మంత్రివర్యులు
శ్రీ హరీష్ రావు గారికి, శ్రీ సవిత గారికి, మిగతా పెద్దలకు నమస్కారాలు. సార్, నా పేరు బిఎన్ రెడ్డి, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్ నేను. అవును సార్, అమీన్పూర్ చక్రపూడి కాలనీ ప్రెసిడెంట్. సార్, మా దగ్గర ఈ చక్రపూడి కాలనీలో 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. టోటల్ 88 ఎక్స్టెన్షన్ సార్. అది 1982లో పర్చేజ్ చేసి కూడా అప్రూవ్ తీసుకొని చేసిన లేఅవుట్ సార్. అది కూడా అప్రూవ్. అవును సార్, 1985లో అప్రూవ్ చేశారు. పర్చేజ్ చేసింది మాత్రం 1982లో. ల్యాండ్ మొత్తం 88 ఏకర్స్ పట్టా ల్యాండ్, దాంట్లో ఎటువంటి లిటిగేట్ లేదు. దాని తర్వాత ఏమైంది, సేల్స్ 85, 86, 87లో సేల్స్ కూడా అయిపోయినాయి ప్లాట్లు మొత్తం. అయితే దాన్ని మా కాలనీ అనుకొని 137 సర్వే, అంటే మా వితిన్ 137, అంటే వన్ ఆఫ్ ది సర్వే నెంబర్ ఆఫ్ చక్రపూర్ కాలనీ. దాంట్లో 137లో దాంట్లో ఒక 4 ఏకర్స్, దాదాపు 4 ఏకర్స్ వేరే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అది వాళ్ళు కూడా పట్టా ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దాంట్లో వాళ్ళకు డిస్ప్యూట్ వచ్చి ఒక 2 ఎకరాలు కోర్టులో లిటిగేట్ ఉన్నది. ఇప్పుడు ఏం చేసినారు, ఒక 15 days బ్యాక్ ఆల్ ఆఫ్ సడన్గా 22A సర్వే నెంబర్లో ఉన్న టోటల్ ఎక్స్టెంట్ సర్వే నెంబర్ది 12.5 ఏకర్స్ మొత్తం అంతా 22Aలో పెట్టినారు. దాంట్లో ట్రాన్సాక్షన్ కావడం లేదు, డబ్బులు ఇచ్చిన ఇరుక్కపోయినరు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది, వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ కాక నన్ను ఆ సర్వే నెంబర్లో 12.5 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు కోర్టు కేసు ఉంటే మొత్తం 12.5 ఎకరాలు 22Aలో పెట్టినారు. 15 days బ్యాక్, 15 రోజుల కింద పెట్టినారు. అవును సార్. ఇప్పుడు అపార్ట్మెంట్లు కొనుక్కున్నాళ్ళు అమ్మడం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అందుకే మా నాయకుడు పాండురంగారెడ్డి గారు చెప్తే, ఎంతమందికి ఇట్లా ఉంటారు మీ ఏరియాలో? టోటల్ ప్లాట్లు వచ్చి 137, టోటల్ ఏరియా 900 ప్లాట్స్ సార్. అది 900 ప్లాట్లు మొత్తం. దీంట్లో 137 మాత్రం 130 దాకా ఉంటారు. 130 ప్లాట్లు. అవును సార్. అపార్ట్మెంట్లు ఎన్ని? సుమారు ఒక 20 దాకా సార్. సో ఈ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు, ప్లాట్ రిజిస్ట్రేషన్. అవును సార్. అవును సార్. కొనుడు అమ్మడం బంద్ అయిపోయింది. అవును సార్. అవును సార్. ఈ పైసలు ఇచ్చిన వాళ్ళు, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి రిజిస్ట్రేషన్ కాక కొన్న వాళ్ళు బాధపడుతున్నారు. బిల్డర్స్ డబ్బులు రాక వాళ్ళు పెట్టుబడి పెట్టి అవి అట్నే ఆగిపోయి వాళ్ళు ఇండస్ట్రీ దీనికి ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? దీనికి మీరు ఏ రకమైన పరిష్కారం కోరుకుంటున్నారు? సార్, మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నది 2 ఎకరాలని ఎట్లా 12 ఎకరాలు చేసినారు. మీ సర్వేయర్స్, మీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పుదాన్ని మమ్మల్ని ఎందుకు బలి పెడుతున్నారని నేను మీ ద్వారా సో మీరు ప్రభుత్వం వెంటనే తీసేయాలని కోరుతున్నారు. అవును సార్. థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు. ఓకే, నమస్తే హరీష్ అన్న. నా పేరు రాజేష్ కుమార్, సాయిరామ్ ఎంప్లాయీస్ 2 సెక్రటరీ. మా దాంట్లో 2004లో వెంచర్ వేశారు, అమీన్పూర్ సాయిరామ్ ఎంక్లో ఫేస్ట్. 2004లో వెంచర్ వేశారు మాది. సో మాదేంటంటే బౌండరీ మొత్తం ఉంటుంది సర్కిల్లో. మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో 2 సర్వే నెంబర్లు ఉన్నాయన్న, 1078, 1079, 2 సర్వే నెంబర్లు. అది మిడిల్ ఆఫ్ ద కాలనీలో ఉంటుంది. బౌండరీ మొత్తం బాగానే ఉంది. ఆ మిడిల్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు ప్రొవిజన్ లిస్ట్లో వేశారు. మేమేంటంటే ఫస్ట్ 2017లో తీసుకున్నాం ఇల్లు. ఓకే, 2017 తీసుకున్నాం. మాకు లోన్స్ వచ్చినాయి, ప్రాసెస్ వెళ్ళిపోతుంది, హౌస్ నెంబర్లు, డ్రైనేజ్, వాటర్ అన్నీ వచ్చినాయి. బిల్స్ కట్టుకుంటే నార్మల్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఉంది, జాబ్స్ అందరికి ఇంపాక్ట్ ఉంది. మా జాబ్ పోయింది. పోతే ఏంటంటే మేము ఇక ఆల్టర్నేట్ లేకుండా ఊరికి వెళ్ళేసి బిజినెస్ పెట్టుకుందాను. ఒక 30 లక్షలు అప్పు చేసి బిజినెస్ పెట్టుకున్నాను. మాకిన్ సోర్స్ అంటే ఈ ఇల్లు అమ్మేసుకొని నేను వెళ్ళేసి ఆ బిజినెస్, అది ఆ 30 లక్షలు ఏదైతే ఉందో క్లియర్ చేసుకుందామని వెళ్ళి, నేనేదైతే బ్యాంక్లో లోన్ తీసుకున్నానో అదే బ్యాంక్ వెళ్ళేసి కొన్నవాడికి నేను అక్కడే ట్రాన్స్ఫర్ చేయించాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, లోన్ నాది క్లియర్ అయిపోయింది, ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన ఈఎంఐ కట్టుకుంటాడు, డబ్బులు మాకు ఇవ్వాలి. మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్ట్రేషన్ అడిగితే మీ ప్రొవిజనల్ లిస్ట్లో ఉంది, 22Aలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అన్నాడు. మేము అడిగాము, మేము 2017లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, అప్పుడు నేను చేయలేదు, అప్పుడున్న ఎస్ఆర్ఓ నేను చేయలేదు, వేరే అతను ఉన్నాడు, అది నాకు తెలియదు. సో అలా అని చెప్పేసి మాకు దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే, మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను అన్నాడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. జూలై 1 తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఇస్తే, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓకి రీచ్ అవ్వడానికి 25 రోజులు టైం పట్టింది. ఆ 25 రోజుల తర్వాత మరి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ ఇట్లా మేము రోజు 20 రోజుల నుంచి వస్తున్నాము, మా ఏంటంటే అప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళ సర్వేని పిలిచి, ఇదేంటి నేను దగ్గర ఏంటంటే జిరాక్స్ తీసుకున్నాను. నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిరాక్స్ తీసుకొని, మీరు అప్లికేషన్ ఇచ్చారా అని మమ్మల్ని అడిగాడు. నాకు సేఫర్ సైడ్గా నేను అప్లికేషన్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ టేబుల్ పెట్టాను. జూలై 13వ తారీఖు నాడు అప్లికేషన్ ఇస్తే, ఇవాళ ఆగస్టు 18, మొన్న ఆగస్టు 14th రోజు వెళ్ళాం. 14th రోజు వెళ్తే అప్పుడు ఆయనే వాళ్ళ స్టాఫ్ని పిలిపించుకొని, ఇది ఎందుకు నా మీద టేబుల్ రాలేదని అడిగాడు. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత, ఇదంతా వేరే ల్యాండ్ ఏదో అన్నారు.
కానీ మాకు బ్యాంక్ ఎలా లోన్ అప్రూవ్ చేసింది, రిజిస్ట్రేషన్ ముందు ఎలా జరిగింది, ఇప్పుడు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇదన్న మా పరిస్థితి ఇది. అది మళ్ళీ మిడ్ ఆఫ్ ద కాలనీలో ఉంది, ఏదో సైడ్లో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ వచ్చిందంటే ఓకే, ఒక రకంగా అది వాల్యుబుల్ థింగ్. కానీ మిడ్ ఆఫ్ ద ల్యాండ్ ఎలా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటుందండి? దీనికి సొల్యూషన్ కూడా మాకేం అర్థం. ప్లాట్ అమ్మేసినావు, ఇల్లు అమ్మేసినాం, కానీ నీకు ఇవ్వాల్సిన ఆయన రిజిస్ట్రేషన్ అయితే నీకు డబ్బులు వస్తాయి. రిజిస్ట్రేషన్ అయితే డబ్బులు అవుతాయి, కానీ ఏంటంటే ఆయన రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది. అచ్చా, కొన్ని ఆయన కూడా పరిస్థితి, ఆయనకి ఈఎంఐ కట్ అవుతుంది, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే బ్యాంక్ అయినా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కదా, నేను డాక్యుమెంట్ ఇస్తే కానీ ఆయన నన్ను వదలడు. ఇప్పుడు ఈయనకు రిజిస్ట్రేషన్ అయితే తప్ప ఈయన నన్ను వదలడు. ఇప్పుడు ఈ 40 లక్షలు, ఆ 30 లక్షలు, ఈ 70 లక్షలు అన్ని మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతూనే ఉన్నది, పెరుగుతుంది, అదే పరిస్థితి. నీ అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ పోవడానికి 4 రోజులు పట్టింది, 25 రోజులు పట్టింది. అది మనం వెళ్ళేసి సార్ నేను అప్లికేషన్, ఇప్పుడు స్టాఫ్ దగ్గర బయటకు వెళ్ళేసి నాకు స్టాఫ్ ఇంకా అప్లికేషన్ సార్ మాది ఏమైందనంటే అప్పుడు ఎంఆర్ఓ వెరిఫై చేస్తే ఇంకా అప్పుడు రాలేదని ఎంఆర్ఓకి తెలిసింది. సో నువ్వు ఈ దరఖాస్తు ఎంఆర్ఓకి చేరడానికే 25 రోజులు పట్టింది. అవునండి. ఇక అది పరిష్కారం ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. ఇప్పుడు నాకు రోజు ఇప్పుడు ఆయన 2 రోజుల్లో చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. అదే అర్థం కాక అన్న మీ దగ్గరకు 2 రోజుల్లో చేసేస్తా అంటుండు కదా. అదేం అర్థం అవుతలే అన్న, మా పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. ఓకే, డోంట్ వరీ రాజేష్, వీఆర్ విత్ యూ, విల్ ఫైట్ ఫర్ యూ. థ్యాంక్స్ అన్న. 15 రోజులు అమెరికా పోయి కూర్చుంటాడు, మరి దొరకడం అంటుంది అక్క. సార్ మీకు మరి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ సెక్రటరీ సార్. నా పేరు దేవేందర్ రావు సార్. దేవేందర్ రావు, హెచ్ఎంటీ కాలనీ. మొన్నటి వరకు ప్రెసిడెంట్ ఉన్నాను, ఇప్పుడు హౌసింగ్ సొసైటీ సెక్రటరీని సార్ నేను. మేము 1995లో అమీన్పూర్ పాండురంగారావు గారి సార్. మేము 1995లో ఉడా లేఅవుట్ చేసి 98 ఎకరాల్లో లేఅవుట్ చేసుకున్నాం సార్. 2 వెంచర్లు, ఒకటి రంగారెడ్డి కిందకి వస్తుంది, ఒకటి సంగారెడ్డి కిందకి వస్తుంది సార్. ఇప్పుడు సంగారెడ్డి దాంట్లో ఇష్యూ చెప్తున్నాను సార్. మాకు రీసెంట్గా ఇప్పుడు 330 సర్వే నెంబర్ ఒకటి దీంట్లో 22 వేసారు సార్. అలాగే మాది ఇంకొకటి 52/1, 52/2 అని ఒక సర్వే నెంబర్ ఉంది, అది ఆల్రెడీ 22 పెట్టారు. సేమ్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిఫ్యూజల్ చేశారని. అది కోర్టు ద్వారా ఆర్డర్ కూడా వచ్చింది సార్. సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, తీసి బుట్టలో పడేశాడు. ఇప్పటి వరకు 22A నుంచి తీసేయట్లేదు సార్. అది ఎన్ని రోజులు అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి? మేము ఇచ్చి ఆల్మోస్ట్ జూలై 25 ఇచ్చాను సార్. నేను జూలై 25వ తారీఖు ఆయన కలిసి దరఖాస్తు ఇచ్చాను సార్. ఏమన్నాడు? కలిస్తే దీన్ని పరిశీలన చేస్తామని. మాకు ఓవర్సీ కూడా ఉంది సార్, ఆక్యుపెన్సీ రెవెన్యూ సర్టిఫికేట్ కూడా ఉన్నప్పటికీ కూడా మా ల్యాండ్ని తీసుకుపోయి 22Aలో పెట్టారు. సో దానికి కన్సర్న్ మా మినిస్టర్, మా ఎమ్మెల్యే గారికి, గాంధీ గారికి ఇచ్చాము, అట్లనే ఇక్కడికి ఇచ్చాము, ఆ తర్వాత ఆయనకి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మొన్న మళ్ళీ కలిస్తే ఈ 22Aలో ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా,